أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ألف لام ميم. الله لا إله إلا هو الحي القيوم نزل عليك الكتاب بالحق مصدقا لما بين يديه وأنزل التوراة والإنجيل من قبل هدى للناس وأنزل الفرقان إن الذين كفروا بآيات الله لهم عذاب شديد والله عزيز ذو انتقام. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. సర్వలోక ప్రభు అయినటువంటి దైవం మనందరి జీవితాలలో శుభాలను, శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి ప్రభువు, మానవులందరి దైవము, మానవులందరి ఆరాధ్యుడు అయినటువంటి సృష్టి ప్రభువు సర్వేశ్వరుడు అల్లా మానవాళి కోసం అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 1 నుండి 3 వాక్యాలు అరబ్బీ మూలంను మీ ముందు పఠించడం జరిగింది. సోదరులారా, నిన్నటి వరకు మనము 2వ అధ్యాయాన్ని చదవడం జరిగింది, వినడం జరిగింది. 3వ అధ్యాయంలో మనము ఈ రోజున ప్రవేశించాము. కొన్ని విషయాలు మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క హృదయ ఫలకం మీద దైవము ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఆయన జీవితాన్ని గురించి మనము తెలుసుకోనంత వరకు అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ కూడా మనకు సరైన విధంగా అవగాహనకు రాదు. కాబట్టి ప్రవక్త వారి యొక్క జీవితాన్ని గురించి తెలియనటువంటి వారు, అవగాహన లేనటువంటి వారు, ఎవరో చెప్పినటువంటి విధానాన్ని, వారి మాటలను విశ్వసించేవారు ఏమని భావిస్తారు అంటే, ఖురాను ప్రవక్త ముహమ్మద్ వారు రచించేసిందండి, ఆయన వ్రాసినటువంటి గ్రంథము అని చెప్పేసి భావిస్తుంటారు. సహజమే. ఎందుకంటే ఒక విషయం పట్ల మనకు సరైనటువంటి అవగాహన లేదనుకోండి, సరైన సమాచారం లేదనుకోండి, సత్యం మనకు తెలియదనుకోండి, మనకు తెలిసినదే నిజమని మనము భావిస్తుంటాము సహజంగా. అందుకనే ఏ విషయాన్ని కూడా మనము గుడ్డిగా నమ్మకూడదు. ఏ విషయాన్ని కూడా ఎవరో ఏదో చెప్తే దాన్ని మనం ఎంత మాత్రం కూడా విశ్వసించకూడదు. దైవము మనకు బుద్ధిని, జ్ఞానాన్ని, మరి వివేచన శక్తిని ప్రసాదించాడు. దేనికి? ప్రతి విషయాన్ని గురించి కూడా మనము పరిశీలన చేసి దానిని మనం స్వీకరించాలి. ఉదాహరణకు ఏదైనా ఒక వ్యక్తి మనకు ఏదైనా ఒక వస్తువు ఇచ్చాడు అనుకోండి, మనం వెంటనే దాన్ని తినము, స్వీకరించము, పరిశీలిస్తాము. ఆ వ్యక్తి ఎలాంటి వాడు, ఏంటి, అతను ఇచ్చినటువంటి పదార్థం మంచిదా కాదా, ఎందుకంటే దానివల్ల మనకు హాని జరుగుతుందేమో అన్న భయం. అదేవిధంగా ఒక విషయానికి సంబంధించి మనము ఒక అవగాహనకు వచ్చే ముందు, ఒక అవగాహనను మనము కల్పించుకునే ముందు అది నిజమా కాదా అని తప్పనిసరిగా మనం పరిశీలన చేయాలి. లేకపోతే ఏం జరుగుతుందంటే, ఒక వాస్తవమైనటువంటి విషయాన్ని మనం అబద్ధంగా భావించవచ్చు, ఒక నిజమైనటువంటి విషయాన్ని మనము అసత్యంగా భావించవచ్చు, ఒక సన్మార్గాన్ని మనము అపమార్గంగా భావించవచ్చు. కాబట్టి తప్పనిసరిగా మనము పరిశీలన అనేది చేయవలసి ఉంటుంది. బైబిల్ గ్రంథాన్ని మనము పరిశీలిస్తే అందులో చాలా చక్కటి మాట ఒకటి కనబడుతుంది, సమస్తము కూడా పరిశీలించి మేలైనది ఎన్నుకొనుడి అని. కాబట్టి సమస్తాన్ని మనము పరిశీలించాలి, పరీక్షించాలి, సత్యాన్ని గురించి అన్వేషించాలి. అప్పుడు మనకు సత్యము బోధపడుతుంది, దాన్ని మనం స్వీకరించాలి. మరి అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో చెప్పడం జరిగింది, మీరు శాస్త్రీయ పరిశోధన చేయకుండా నా గ్రంథాన్ని ఇట్టే తిరస్కరిస్తారా? అఫకజ్జబతుం ఆయాతి, మీరు నా గ్రంథాన్ని ఏ విధంగా తిరస్కరిస్తారో దాని గురించి ఆలోచన చేయకుండా. కాబట్టి ఆలోచన చేయండి, పరిశీలించండి. మీకు తప్పు అని అనిపిస్తే అప్పుడు దానిని తిరస్కరించండి.
కానీ దాని గురించి ఏమీ తెలుసుకోకుండా, ఏమి దాని గురించి ఆలోచించకుండా, అది మా గ్రంథం కాదు, లేకపోతే అది దైవ గ్రంథం కాదు అని ఏ విధంగా మీరు నిర్ధారణకు వస్తారు అని దైవం ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. ఇదే విధంగా ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క జీవితానికి సంబంధించి కూడా సల్లల్లాహు అలైహి వసల్లం దైవం ఆయనపై అనంతమైనటువంటి శాంతిని, కరుణను కురిపించునుగాక. ఆయన గురించి చాలా అపోహలు ప్రపంచంలో చోటు చేసుకుని ఉన్నాయి. ఆయన ముస్లింల ప్రవక్త అని, ఆయన ఖురాన్ను రచించేశారు అని, అదని ఇదని చాలా. కానీ సోదరులారా, ఎప్పుడైతే మనము సత్యాన్ని గురించి అన్వేషణ చేస్తామో సత్యం మనకు చాలా స్పష్టంగా తేటతెల్లమవుతుంది. కొన్ని విషయాలు నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. గతంలో కూడా చెప్పి ఉన్నాను ప్రవక్త వారి గురించి. సందర్భం వచ్చినప్పుడల్లా ప్రవక్త వారి గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆయన విశ్వ మానవాళికి కారుణ్యంగా దైవం ఆయనను పంపడం జరిగింది. మానవాళి ప్రవక్త ఆయన, మన అందరి ప్రవక్త ఆయన. ఆయన మనకు మంచిని బోధించారు, దైవాన్ని గురించి బోధించారు, దైవాన్ని ఏ విధంగా ఆరాధించాలో బోధించారు, దైవం ఒక్కడే అన్న సత్యాన్ని. మరి గత ప్రవక్తలు, గత గ్రంథాలు ఏ సత్యమైతే మనకు తేటతెల్లం చేస్తున్నాయో అదే సత్యాన్ని మరింత స్పష్టంగా చెప్పారు తప్పించి కొత్త దైవాన్నో లేకపోతే కొత్త ధర్మాన్నో ఆయన అంత మాత్రం కూడా మానవాళికి పరిచయం చేయలేదు. ఏ ధర్మమైతే అనాది నుండి వేదాలలో ఉన్నదో, ఉపనిషత్తులలో ఉన్నదో, భగవద్గీత గ్రంథంలో ఉన్నదో, బైబిల్ గ్రంథాల్లో ఉన్నదో అదే ధర్మాన్ని ఇస్లాం అనే పేరుతోటి, అరబీ భాషలో ఇస్లాం అనే పేరుతోటి పరిచయం చేశారు తప్పించి కొత్త ధర్మాన్ని లేకపోతే కొత్త దైవాన్ని ఆయనంత మాత్రం కూడా పరిచయం చేయలేదు. మరి ఆయన మంచినే బోధించారు, అందరికీ కూడా సహాయాన్ని చేయండి అని బోధించారు. ఆనందంగా జీవించండి, ఇతరులను కూడా జీవింపజేయండి, దైవం ఒక్కడిని మాత్రమే ఆరాధించండి, మరి మంచిని పెంపొందించండి, చెడును మీరు నిర్మూలిస్తూ ఉండండి, సమాజాన్ని శాంతిమయం చేయండి. ఈ బోధనలన్నీ కూడా మానవాళికి వ్యతిరేకంగా ఉన్నాయా లేకపోతే మరి మానవాళికి ఉపయోగకరంగా ఉన్నాయా? సోదరులా ఒకసారి ఆలోచించండి. అందుకని ఈ రోజున మేధావులు సైతము ఒక ఛాలెంజ్ను చేయడం జరుగుతుంది. అదేమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధనలో ఏ ఒక్క బోధ కూడా మానవాళికి వ్యతిరేకమని నిరూపించదలిస్తే మీరు నిరూపించి చూడండి అని చెప్పేసి ఛాలెంజ్ చేయడం జరిగింది. ఏ ఒక్క బోధ కూడా మానవాళికి వ్యతిరేకం కాదు, మానవాళికి మంచి చేసే బోధనలు ఆయన చేయడం జరిగింది. కాబట్టి సోదరులారా, ప్రవక్త వారి యొక్క జీవితాన్ని గురించి మీకు నేను కొద్దిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అదేమిటంటే, ఎందుకంటే అంతిమ దైవ గ్రంథం ఈ దివ్య ఖురాన్ మరి 23 సంవత్సరాల పాటు ప్రవక్త ముహమ్మద్ వారి మీద అవతరణ జరిగింది. ఆయనకు 40వ సంవత్సరం నుండి మొదలుకొని 63 సంవత్సరాల వరకు కూడా, ఆయనకు 63 సంవత్సరాలు వచ్చే వరకు అంటే 23 సంవత్సరాల పాటు ఈ ఖురాన్ నిరంతరంగా నిరాటంకంగా దీని యొక్క అవతరణ జరిగింది. ఏదో ఒక్క రోజులోనో లేకపోతే ఒక రాత్రిలోనో ఈ మొత్తం గ్రంథం అంతా ఆయనకు మరి ప్రసాదించబడలేదు. 23 సంవత్సరాల పాటు ఆయా పరిస్థితులకు అనుగుణంగా, ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా వారి యొక్క సమస్యలను పరిష్కారాన్ని చూపిస్తూ, ఆ యొక్క స్థితిగతులకు మరి వారిని సంస్కరిస్తూ, వారి యొక్క లోపాలను సరిదిద్దుతూ ఈ గ్రంథము మరి 23 సంవత్సరాల పాటు అవతరణ జరిగింది. మొదటి 13 సంవత్సరాల పాటు మక్కా నగరంలో మరియు తర్వాత 10 సంవత్సరాల పాటు మదీనా నగరంలో ఈ యొక్క గ్రంథం యొక్క అవతరణ జరిగింది. మక్కా మరియు మదీనా నగరానికి మధ్య ఉన్నటువంటి దూరము సుమారు 450 కిలోమీటర్లు. మరి ఆ రోజుల్లో మరి ఒంటె మీద ప్రయాణం చేస్తే సుమారు 3 నెలల కాలం పట్టేది అక్కడి నుండి ఇక్కడికి వెళ్ళడానికి. అయితే సోదరులారా, చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏమిటంటే, వాస్తవానికి ఇప్పుడే నేను చెప్పడం జరిగింది, అదేమిటంటే అవగాహన లేక కొంత, సమాచారం తెలియక కొంత, మరి ఒకరు ఏదో చెప్తే అది విశ్వసించి ఈ విధంగా కొన్ని అపోహలు అనే అపార్థాలు మనం కల్పించుకుంటాం. ప్రవక్త వారి గురించి చిన్నతనం నుండి కూడా చెడుగా విని 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 మన మనసులు కూడా కలుషితం అయిపోయి ఆయన గురించి ఆలోచన చెయ్యము. ఉదాహరణకు చూడండి, క్రైస్తవ సోదరుల్ని మనం చూసుకుందాము. ఈ ప్రస్తుత సమాజంలో, ప్రస్తుత ప్రపంచంలో మరి ఎక్కువగా జనసంఖ్య ఉన్నటువంటి వారు ఎవరు అంటే క్రైస్తవ సోదరులు. దాని తర్వాత మరి ముస్లిం సోదరులు వస్తారు. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదరుల్లో అందరూ కూడా మరి క్రీస్తు యేసుని విశ్వసిస్తారు. ఆయన తమ ప్రవక్తగా, దైవం పంపినటువంటి గొప్ప ప్రవక్తలో ఒక ప్రవక్తగా విశ్వసిస్తారు. ఆయన యొక్క అద్భుతమైనటువంటి పుట్టుకను గురించి విశ్వసిస్తారు. మరి ఆయన తిరిగి రాబోతున్నారు అన్న సంగతిని విశ్వసిస్తారు. ఆయన మానవాళికి ఇచ్చినటువంటి ఆ సందేశాన్ని విశ్వసిస్తారు. మరి ఈ విధంగా మరి ప్రవక్త
క్రీస్తు వారిని వాళ్ళు ఘనపరుస్తున్నారు, మహిమపరుస్తున్నారు అంటే వాళ్ళు ఎంత మాత్రం కూడా బైబిల్ గ్రంథాన్ని చదివి ఈ సాక్ష్యాన్ని ఇవ్వడం లేదు. వాళ్ళు కేవలము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి మాటలను బట్టి, అంతిమ దైవం గ్రంథం ఖురాన్లో ఉన్నటువంటి విషయాలను బట్టి మాత్రమే వారు సాక్ష్యం ఇస్తున్నారు. మరి ఈ విధంగా మేము ఎంతో గొప్పగా భావించే ఒక ప్రవక్తను వారు కూడా విశ్వసిస్తున్నారే, దేని కారణంగా వారు విశ్వసిస్తున్నారు, ఎవరు చెప్తే వారు విశ్వసిస్తున్నారు అన్న ఆలోచన ఈ రోజున ఏ ఒక్క క్రైస్తవ సోదరుడు కూడా చెయ్యడు. పైగా ప్రవక్త ముహమ్మద్ వారిని క్రీస్తు వ్యతిరేకిగా భావిస్తుంటాడు. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళకు బోధన జరుగుతుంది చిన్నతనం నుండి కూడా. వీళ్ళు క్రీస్తుకు వ్యతిరేకులు, క్రీస్తుని వీరు విశ్వసించరు, కాబట్టి వీళ్ళు ఏమి చెప్పినా కూడా మేము వినకూడదు. ఈ విధమైనటువంటి భావాజాలంతో నేటికి కూడా అనేక మంది క్రైస్తవ సోదరులు మరి ఆ అపోహల్లో మరి ఉండిపోవడం జరిగింది. కానీ సోదరుల సత్యమది అంత మాత్రం కూడా కాదు. ఏ ఒక్క ముస్లిం కూడా క్రీస్తు యేసును మరి వ్యతిరేకించాడు, ఆయన గురించి సాక్ష్యం ఇస్తాడు దేవుని గొప్ప ప్రవక్తలు ఒక ప్రవక్తగా. అయితే సోదరులారా, ఈ విధంగా ఎందుకు జరుగుతుందంటే మనం స్వయం పరిశీలన చేయడం లేదు, మన గ్రంథాలను గురించి మనం పరిశీలన చేయడం లేదు. మనము ఒక విషయాన్ని గురించి ఒక అవగాహన కల్పించుకునే ముందు దాని గురించినటువంటి సత్య అసత్యాలను మరి మనము నిర్ధారణ చేయడం లేదు. దాని గురించే మనకు ఈ రోజున అనేక అపోహలు ఉన్నాయి, అనేక అపార్థాలు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ వారి గురించి మరియు అంతిమ దైవ గ్రంథం ఖురాన్ గురించి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని మనము పరిశీలిస్తే సోదరులారా, ఆయన తల్లి గర్భంలో ఉండగానే తన తండ్రిని కోల్పోయారు. తండ్రి ముఖమే ఆయన చూడలేదు. మరి ఆయన పుట్టిన తర్వాత 6 సంవత్సరాలకు తన తల్లిని కూడా కోల్పోయారు. ఈ విధంగా 6 సంవత్సరాల కాలంలో ఆయన పూర్తి అనాథగా మారిపోయారు. మనం చూస్తుంటాం, తల్లిదండ్రులు లేనటువంటి అనాథలను చూస్తే మన హృదయం ద్రవించుకుపోతుంటుంది. అరే, తల్లిదండ్రులు లేరు కదా అని చెప్పేసి ఎంతటి కఠిన హృదయుడైనప్పటికీ కూడా వాళ్ళని చూసి మరి మనసు కరిగిపోతుంటుంది. అందుకనే ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పారు, నీ మనసులో కాఠిన్యం పోయి మృదుత్వం రావాలి అంటే నీవు అనాథల యొక్క తలను నిమురుతూ ఉండు అని చెప్పేసి ప్రవక్త వారు బోధించారు. ఈ విధంగా ఒక అనాథ యొక్క హృదయము ఎంత బాధాతత్వంగా ఉంటుందో, ఎంత బాధాపూర్వకంగా ఉంటుందో మనం ఎంత మాత్రం కూడా తెలుసుకోలేము, అది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఒక పూర్తి అనాథ యొక్క హృదయ స్పందన ఏ విధంగా ఉంటుంది మనము వాళ్ళని చూస్తే మనకు తెలుస్తుంది. ప్రవక్త వారు పూర్తిగా అనాథగా మారిపోయారు కేవలం 6 సంవత్సరాల కాలంలో. మరి అటువంటి వ్యక్తి, పూర్తి అనాథ అయినటువంటి వ్యక్తి దైవాన్ని గురించి అబద్ధాన్ని బోధించగలడా? మానవాళికి చెడ్డును లేకపోతే చెడు నడతను ఏదైనా బోధించగలడా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి సోదరులారా, ప్రవక్త వారి మరి 6 సంవత్సరాల కాలంలో ఆయన అనాథగా మారిపోయిన తర్వాత 2 సంవత్సరాల పాటు ఆయన తన తాత యొక్క సంరక్షణలో మరి ఆయన ఉండడం జరుగుతుంది. ఆ తాత కూడా పరమతింపడం జరుగుతుంది, ఆయన కూడా చనిపోతారు. ఆ తర్వాత మరి బాబాయ్ అయినటువంటి ఆయన బాబాయ్ యొక్క సంరక్షణలో ఆయన పెరగడం జరుగుతుంది. మరి ఎవరి సంరక్షణలో ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు లేనటువంటి ఆ లోటు ఎవరైనా పూడ్చగలరా సోదరులారా? మరి ఆ విధంగా ఆయన ఎంతో మృదుత్వంతో, ఎంతో మరి ఒక విధమైనటువంటి సున్నితమైనటువంటి మనస్సుతోటి ఆయన పెరగడం జరిగింది. మరి ఆయనకు 40 సంవత్సరాలు వచ్చే వరకు కూడా అతి సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపారు. మరి సత్యవంతమైనటువంటి జీవితాన్ని గడిపారు, విశ్వసనీయమైనటువంటి జీవితాన్ని గడిపారు. ఆయన ప్రవక్తగా నియమింపబడక ముందే ప్రపంచానికి, ఆ మక్కా నగరానికి ఒక ఉత్తమమైనటువంటి సాక్ష్యాన్ని ఆయన ఇచ్చారు. ప్రజలందరూ ఆయనను చూసి మా సాదిక్ వస్తున్నాడు, మా అమీన్ వస్తున్నాడని పిలుచుకునేవారు ఎంతో ప్రేమతోటి. అంటే సాదిక్ అంటే జీవితంలో ఎన్నడూ కూడా అబద్ధాన్ని ఆడనటువంటి వ్యక్తి అని. అమీన్ అంటే విశ్వసనీయమైనటువంటి వ్యక్తి, నమ్మదగినటువంటి వ్యక్తి అని. వాస్తవానికి ఆయన ఏమి కూడా బోధించలేదు అప్పుడు, ఆయనకు ప్రవక్త పదవే రాలేదు 40 సంవత్సరాల వరకు కూడా. కానీ ప్రజలలో ఎటువంటి ప్రభావాన్ని ఆయన చూపించారు అంటే అందరిలో కూడా ఆయన పట్ల అనంతమైనటువంటి ప్రేమ ఉండేది. ఆయన అందరినీ కూడా పలకరించి వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే మరి ఆ అవసరాలను తన అవసరాలను తీర్చుకునేవారు. నేను బజార్కి వెళ్తున్నానమ్మా, నీకు ఏమైనా కావాలని చెప్పేసి అడిగి వాళ్ళ యొక్క సహాయాన్ని చేసేవారు. ఈ విధంగా అందరి తరలో కూడా నాలుకగా ఆయన 40 సంవత్సరాల పాటు ఆయన తన జీవితాన్ని గడిపారు. మరి ఆయనకు 25 సంవత్సరాలు వచ్చే వరకు ఒక సాధారణమైనటువంటి ఒక చిన్న వ్యాపారిగానే జీవితాన్ని గడిపారు. 25 సంవత్సరాల కాలంలో
తనకంటే 15 ఏండ్లు పెద్దదైనటువంటి ఒక అప్పటికే 2 సార్లు భర్తలు చనిపోయి వితంతు అయినటువంటి ఒక స్త్రీని ఆయన వివాహమాడారు. ఆ స్త్రీ ఆయనకు మరి వివాహాన్ని గురించి మరి చెప్తుంది, నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, మీరు అంగీకరిస్తారని చెప్పేసి. ప్రవక్త వారు వెంటనే దాన్ని అంగీకరించారు. తనకంటే 15 ఏండ్లు మరి పెద్దదైనటువంటి 2 సార్లు అప్పటికి వితంతు అయినటువంటి స్త్రీను మరి ఆయన వివాహం చేసుకోవడం జరిగింది. ప్రవక్త వారి గురించి రకరకాల అపోహలు ఈ రోజున ప్రపంచంలో చోటు చేసుకుని ఉన్నాయి. ఆయన స్త్రీలోలుడని, స్త్రీల పట్ల మరి ఆయన సరైనటువంటి వ్యవహారం లేదు అని రకరకాలైనటువంటి మరి అపార్థాలను, అపోహలను పాశ్చాత్య మీడియా సృష్టించి ఆయన వ్యక్తిత్వాన్ని కించపరచడానికి ఈ రోజున ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఆయనను కించపరిస్తే ఆయన ధర్మాన్ని కించపరిచినట్లే, ఆయనను కించపరిస్తే మరి ఆయన ధర్మం కూడా దానికి అదే మరి సమసిపోతుంది అని మరి తమ నోటితోటి ఈ దీపాన్ని ఆర్పడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. దైవం అంతిమ గ్రంథం ఖురాన్లో చూపుతున్నాడు, మరి వారు తమ నోటితో ఈ దీపాన్ని ఆర్పాలని, ఈ విశ్వాసం అనే, ఈ మార్గదర్శకత్వం అనే, ఈ దేవుని యొక్క మార్గం అనే దీపాన్ని వారు తమ నోటితోటి ఆర్పాలని ప్రయత్నాలు చేస్తున్నారు. వల్లాహు ముతిమ్ము నూరిహి వలౌ కరిహల్ కాఫిరు, కానీ దైవము తన వెలుగును మరి పరిపూర్ణం చేస్తారు వాళ్లకు ఎంతగా అది అనిష్టమైనప్పటికీ కూడా. ప్రపంచంలో అందరూ కూడా ఈ సత్యము మరి బయలుపడకూడదు, ఈ సత్యము రాకూడదు అని చాలామంది రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా సత్యాన్ని ఎంతకాలం మనం దాచిపెడతాం ఒకసారి ఆలోచించండి సోదరులారా. కాబట్టి కొంతకాలానికి అసత్యము, అబద్ధము రాజ్యము ఏలినప్పటికీ కూడా కొంతకాలానికి అది తోకముడవక తప్పదు. సత్యం అనేది ఎప్పటికైనా బయటపడుతుంది, అది స్థాపించబడుతుంది. సత్యం ఏమిటంటే ఈ దైవం ఒక్కడే ఈ సృష్టికి అన్న సత్యము. మరి ఆయన ప్రవక్త ముహమ్మద్ వారిని తన చివరి ప్రవక్తగా నియమించాడు అన్నది సత్యము. ఆయన మానవాళికి మార్గదర్శకత్వాన్ని నేర్పే నిమిత్తము అంతిమ దైవ గ్రంథము ఖురాన్ రూపంలో ఒక గ్రంథాన్ని ప్రసాదించాడు అనేది సత్యము. ఈ సత్యము మనము కాదన్నా అవునన్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సత్యం ఎప్పటికీ తన స్థానంలో సుస్థిరంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. మరి కొంతకాలానికి మనము దాన్ని నిస్సందేహంగా గ్రహించగలము. కాబట్టి ఈ విధంగా ప్రవక్త వారి యొక్క జీవితాన్ని గురించి మనం అధ్యయనం చేసినట్లయితే ఆయన తనకంటే 15 ఏండ్లు పెద్దదైనటువంటి ఒక స్త్రీని, అప్పటికి 2 సార్లు విధవైనటువంటి స్త్రీను ఆయన వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదు. నవయవ్వనంలో ఉన్నటువంటి 25 సంవత్సరాల యువకుడు 40 ఏండ్ల స్త్రీని ఏ విధంగా వివాహం చేసుకుంటాడు? కానీ ఆయన చేసుకున్నారు. ఎందుకంటే సోదరులారా, ఆయన ఒక ఆదర్శంగా నిలవడం కోసము సమాజానికి ఒక ఆదర్శం ఇచ్చారు. ఆయన వితంతు వివాహం గురించి తనకంటే పెద్దదైనటువంటి ఒక స్త్రీ అప్పటికి మరి వివాహమై పెద్ద పెద్ద కుమారులు ఉన్నటువంటి స్థితిలో కూడా ఆయన వివాహం చేసుకున్నారు. తద్వారా ఒక సందేశాన్ని ఇచ్చారు. మరి ఆ తర్వాత సోదరులారా 40 సంవత్సరాలు వచ్చే వరకు ఆయన దేవుని యొక్క చింతన గురించి ఆలోచన చేయడం మొదలుపెట్టారు. ఈ సృష్టికి కర్త ఎవడు, ఆయనను ఏ విధంగా ఆరాధించాలి, ఈ సృష్టి ఈ విధంగా మానవులందరూ రకరకాల దైవాలను కల్పించుకుంటున్నారే, మిథ్యా దైవాల ఆరాధన చేస్తున్నారు, వాస్తవానికి నిజమైనటువంటి దైవము ఎవడు, ఈ యొక్క ఆలోచనలో ఆయన పడిపోవడం జరిగింది. మరి ఎప్పుడైతే మనకు సత్యాన్ని గురించి మనం అన్వేషణ చేస్తామో మనకు స్థిమితం రాదు. ఆ సత్యాన్ని తెలుసుకునే వరకు కూడా ఏదైనా ఒక విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నామంటే ఆ విషయం మనకు పూర్తిగా అవగాహన కలిగే వరకు మనకు స్థిమితం రాకూడదు. ఒకవేళ వచ్చింది అంటే మనం అసత్యంతో సంతృప్తి చెందుతున్నాము అన్నమాట. మన మనసులో ప్రతి ఒక్కరిలో కూడా ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది. అరే, దైవం ఒక్కడే అని చెప్తున్నారే, నిజంగా దైవం ఒక్కడే అయితే మరి ఇంతమంది ఈ విధంగా దైవాలు ఈ విధంగా వచ్చారు, ఇవన్నీ కూడా మనము కల్పించుకున్న దైవాలే కదా అన్న ఆలోచన ప్రతి మనసులో కూడా వస్తుంది, ప్రతి మనిషిలో కూడా ఉదయిస్తుంది. కానీ మనము దానిని నొక్కివేస్తాము, త్రొక్కివేస్తాము, ఆలోచన చెయ్యము, తిరిగి మన జీవితము మామూలుగా మనం గడుపుతాము. అందుకనే మనకు సత్యము తెలియడం లేదు, సత్యాన్ని మనము అనుసరించలేకపోతున్నాము. కానీ సోదరులారా, ఈ విధమైనటువంటి భావన ఉండకూడదు. సత్యాన్ని గురించి అన్వేషణ చేయాలి, అప్పుడు మాత్రం మనకు సత్యం మనకు తెలుస్తుంది. ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ వారు దైవాన్ని గురించి ఆలోచిస్తూ ఆయన మక్కా నగరానికి దూరంగా ఉన్నటువంటి ఒక కొండ మీద ఆయన ఆలోచన చేసేవారు. ఏ విధంగా దైవం ఆరాధించాలి, ఆయన ఎవరు, ఇంతకీ ఆయనను ఏ విధంగా ఆరాధించాలి, ఆయన ఎవరు అన్న ఆలోచనలో ఆయన గడిపేవారు. ప్రవక్త ముహమ్మద్ వారు స్వయంగా ఆయనకు తెలియదు తను ప్రవక్తగా నియమింపబడతానని. ఏ ప్రవక్తకి కూడా తెలియదు. దైవము ప్రవక్తగా నియమించే వరకు కూడా
మరి కానీ దైవానికి తెలుసు. ఎందుకంటే మన తల్లి గర్భంలో మనము పిండాలుగా ఉన్నప్పటి నుండి మన యొక్క స్థితిని ఆయన తెలుసుకుంటాడు. కాబట్టి ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఈ మిథ్యా దైవాల ఆరాధన చేయకుండా ఆయన యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ వారు ఏ మిథ్యా దైవాన్ని ఆరాధించలేదు. కానీ ఏ ఏ మిథ్యా దైవాన్ని ఆరాధించకుండా దైవం ఎవరు అన్న అన్వేషణలో ఆయన గడపడం జరిగింది. మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం సోదరులారా. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితానికి సంబంధించి అనేక విషయాలు ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడల్లా కొన్ని విషయాలు నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అసలు మనము వాస్తవమైనటువంటి ఆయన జీవితాన్ని తెలుసుకోవాలంటే ప్రవక్త వారికి సంబంధించి ఆయన చరిత్రకు సంబంధించి తెలుగులో చాలా చక్కటి పుస్తకాలు మనకు లభ్యమవుతున్నాయి. వాటి ద్వారా మనము ప్రవక్త వారి యొక్క జీవిత విశేషాలను మనం తెలుసుకోగలము. ఆయన మనందరి కోసం వచ్చినటువంటి మన ప్రవక్త ఆయన గురించి మనం తెలుసుకోకపోతే ఇంకెవరు తెలుసుకుంటారు? కాబట్టి సోదరులారా, దైవాన్ని ప్రార్థిస్తున్నాను. ఈ విషయాలైతే ఇక్కడ మనకు చర్చకు వస్తున్నాయి. వీటి మీద మనం ఆలోచన చేయాలని, దైవం అందరికీ కూడా మంచిని చేయాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. ఓ ఆఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.